అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉత్తర తెలంగాణ జిల్లాలకు అనువైన సార్వా వరి రకాలు, ఖరీఫ్ కంది సాగుకు అనువైన రకాలు, అధిక దిగుబడికి మెలకువలు, వర్షాకాలంలో వెన్నామి రొయ్యల చెరువుల్లో జాగ్రత్తలు, ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. ఋతుపవనాలు ముందుగానే వచ్చినా ఇంకా ఎక్కడా మంచి వర్షపాతం నమోదవలేదు. ఈ వారంలో మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే దీర్ఘకాలిక రకాలతో నార్లు పోసుకున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నార్లు పోసుకోవడానికి సిద్ధమవుతున్నారు. జూన్ నెలాఖరుకు వచ్చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరిలో వేసుకోవడానికి అనువైన రకాలు, నారు పెంపకంలో మెలకువలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి వానాకాలం సీజన్ అంటే ఖరీఫ్ సీజన్ మొదలైంది. అయితే ఈ వానాకాలంలో మనం వరి సాగు చూసుకున్నట్లయితే దాదాపు 55 నుంచి 60 లక్షల ఎకరాల్లో ఈ వరి పంట సాగు అవుతుంది. అయితే మనకి చూసుకున్నట్లయితే సాధారణంగా వానాకాలంలో రోహిణి కార్తె నుంచి అంటే దాదాపు మే 20-25 నుంచి చూసుకున్నట్లయితే జూలై ఎండ్ లేదా ఆగస్టు మొదటి వారం వరకు కూడా నార్లు పోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఎప్పుడు ఏ నెలలో ఎలాంటి రకాలు పోసుకోవాలనే విషయం మాత్రం రైతుకు తప్పనిసరిగా అవగాహన ఉండాలి. వరిలో చూసుకున్నట్లయితే 3 కాల పరిమితి గల రకాలు అందుబాటులో ఉంటాయి, 3 కానీ 4 కానీ. ఇందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలు అంటే ఎక్కువ రోజుల పంట అంటే దాదాపు 5 నెలల పంట ఉంటుంది. ఇంకో రకాలు చూసుకున్నట్లయితే బీపీటీ 5204 ఇది ఏంటంటే మనకి సన్నగింజ రకము, అన్నం క్వాలిటీ బాగుంటుంది. తర్వాత స్వర్ణ అనే ముతక రకం కానీ, అదేవిధంగా వరంగల్ నుంచి విడుదలైన ఈ సిద్ధి అనే రకం కూడా మనకి దాదాపు 145 నుంచి 150 రోజుల పంట చేతికి వస్తుంది. సో ఇలాంటి రకాలు వేసుకునే రైతులు మాత్రం ఇప్పుడు అది జూన్ 20 వరకు నార్లు పోసుకున్నట్లయితే మనకి తర్వాత అంటే ఇవి లేట్గా పోసుకుంటే ఏమవుతుందంటే మన జూలైలాగా పోసుకుంటే ఏమవుతుందంటే మన తెలంగాణ రాష్ట్రంలో చలి ఎక్కువగా ఉండే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే వాటి పూత దశ అనేది చలికి కోయిన్సైడ్ అయ్యి ఈ కంకి అనేది పూర్తిగా పోటాక నుంచి బయటికి రాకుండా సగం గింజలు తాలయ్యే అవకాశం ఉండి గింజ దిగుబడి పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ దీర్ఘకాలిక రకాలు వేసుకునే రైతులు మాత్రం ఈ జూన్ 20 లోపు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలిక రకాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మధ్యకాలిక రకాల్లో మనకి సన్న రకాలు ఉన్నాయి, అదేవిధంగా దొడ్డు రకాలు కూడా ఉన్నాయి. మధ్యకాలిక రకాలు మనకి దాదాపు 135 నుంచి 140 రోజుల పంట చేతికి వస్తుంది. ఈ రకాలు సాగు చేసుకునే రైతులు దాదాపు జూన్ ఎండ్ లేదా జూలై 10 వరకు కూడా నార్లు పోసుకోవచ్చు. అంతే మధ్యకాలిక రకాల్లో చూసుకున్నట్లయితే మనకి వరంగల్ నుంచి భద్రకాళి అనే రకం ఇది కూడా మనకి 130 నుంచి 140 రోజుల్లో పంట చేతికి వస్తుంది. అదేవిధంగా వరంగల్ సాంబా ఇది సన్నగింజ రకము. ఈ 2 వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నుంచి విడుదలయ్యాయి. ఈ మధ్యకాలిక రకాలు అంటే మనకు జూలై 10 వరకు వేసుకున్న రకాల గురించి మాట్లాడుతున్నాం. అదేవిధంగా మనకి ఈ హైదరాబాద్ నుంచి RNR 28361 అనే దొడ్డు గింజ రకం కూడా అందుబాటులో ఉంది. ఈ రకాన్ని కూడా మధ్యకాలిక రకంగా సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా వరంగల్ నుంచి WGL 915 అనే దొడ్డు గింజ రకం కూడా మనం మధ్యకాలిక రకంగా సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత మనకి జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి JGL 34560 అనే దొడ్డు గింజ రకం కూడా మనం మధ్యకాలిక రకంగా సాగు చేసుకోవచ్చు. అదే
అదేవిధంగా మనం ఈ సన్నగింజ రకాలు చూసుకున్నట్లయితే ఈ మధ్య విడుదలైన ఈ జేజెల్ 28545 ఇది బీపీటీని గింజను పోలిన మంచి అన్నం నాణ్యత కలిగిన రకము. ఇది దాదాపు 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. అదేవిధంగా ఈ లాస్ట్ ఇయర్ 2024లో విడుదలైన అతి సన్న గింజ రకము జేజెల్ 27356 అనే రకము కూడా మనం ఈ మధ్యకాలిక రకంగా సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు ఇంతకుముందు విడుదలైన జగిత్యాల మషూరి కానివ్వండి, అదేవిధంగా ప్రాణహిత కానివ్వండి, ఇట్లాంటి రకాలు కూడా మనం రైతాంగం మధ్యకాలిక రకాలుగా సాగు చేసుకునే వీలుంది. అయితే ఇంకా రైతులు ఒక్కోసారి ఇంకా లేటుగా నారు పోసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకవేళ వర్షాలు లేట్ అయినా ఇప్పుడు నారు పోసుకోకుండా కొంచెం లేటుగా నారు పోసుకునే రైతులకు కూడా మనకు స్వల్పకాలిక రకాలు వేసుకోవాల్సి ఉంటుంది. స్వల్పకాలిక రకాలు ఏంటంటే 125 రోజులు లేదా అంతకంటే లోపు పంట చేతికి వస్తుందో వీటిని మనం స్వల్పకాలిక రకాలు అంటాము. సో ఈ రకాలు వేసుకోవాలనుకుంటే రైతులు దాదాపు మనము జూలై చివరి వరకు కూడా నారు పోసుకునే అవకాశం ఉంది స్వల్పకాలిక రకాలు వేసుకునేటప్పుడు. ఇందులో సన్నగింజ రకాలు చూసుకున్నట్లయితే మనకు కూనారం నుంచి విడుదలైన KNM 1638 వేసుకోవచ్చు. ఇది దిగుబడి దాదాపు మనకు 26 నుంచి 28 క్వింటాలు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా రాజేంద్రనగర్ నుంచి విడుదలైన తెలంగాణ సోనా RNR 15045 అనే రకాన్ని కూడా వేసుకోవచ్చు. అయితే ఈ రకాన్ని వేసుకునేటప్పుడు రైతాంగం ఇదేంటంటే కొద్దిగా ఫోటోసెన్సిటివిటీ కలిగిన రకం కాబట్టి ఈ రకాన్ని వేసుకునేటప్పుడు జూలై 10 తర్వాత వేసుకుంటేనే ఇది మనకు దాదాపు 125 రోజుల పంట చేతికి వస్తుంది. కొద్దిగా ముందు వేసుకుంటే మనకు ఒక 10-15 రోజులు దాని డ్యూరేషన్ పెరిగి కొంచెం ఎత్తు పెరిగి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ సోనా వేసుకునే రైతులు మాత్రం ఈ అంశాన్ని గమనించవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ వరంగల్ నుంచి WGL 962 అనే రకం కూడా సన్నగింజ రకము. ఈ రకాన్ని కూడా అంటే సన్నగింజగా స్వల్పకాలిక రకంగా వేసుకోవాలనుకున్న రైతులు ఈ WGL 962 అనే రకాన్ని కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దొడ్డు గింజ వేసుకోవాలనుకుంటే ఒకవేళ స్వల్పకాలిక రకాలు దొడ్డు గింజ రకాలు వేసుకోవాలనుకుంటే జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి మనకు JGL 24423 కానివ్వండి, ఇది దాదాపు మనకు 125 రోజుల పంట చేతికి వస్తుంది. గింజ గట్టిగా ఉండి బరువు ఉండి మంచి దిగుబడి దాదాపు 30 నుంచి 35 క్వింటాలు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా బతుకమ్మ JGL 18047 కానివ్వండి, ఇలాంటి రకాలు కూడా మనకి దొడ్డు గింజ రకాలుగా సాగు చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి విడుదలైన RNR 29325 అనే రకం కూడా స్వల్పకాలిక దొడ్డు గింజ రకంగా సాగు చేసుకోవచ్చు. దీంతోపాటు KN 118 కోనారా పరిశోధనల నుంచి విడుదలైన KN 118 రకాన్ని కూడా దొడ్డు గింజ స్వల్పకాలిక రకంగా కూడా రైతులు సాగు చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా లేట్ అయింది అంటే రైతాంగం ఏంటంటే ఒకసారి జూలై ఎండ్ వరకు కూడా సరైన వర్షాలు లేక ఒకవేళ ఆగస్టులో పడుతున్నాయి అనుకోండి వర్షాలు, అప్పుడు నారు పోసుకునే రైతులకు కూడా అతి స్వల్పకాలిక రకాలు అంటే ఏవైతే మనకి 100 రోజుల్లో పంట చేతికి వస్తుందో అలాంటి రకాలు కూడా యూనివర్సిటీ నుంచి ఉన్నాయి. అందులో మనకి జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి విడుదలైన ప్రత్యుమ్న అనే రకము JGL 17004 అనే రకం కూడా సన్నగింజ రకము. కాకుండా ఇవి స్వల్పకాలిక రకాలు కాబట్టి మనకు దిగుబడి కొంచెం తక్కువగా ఉంటుంది. దాదాపు ఎకరానికి 20 నుంచి 25 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా వరంగల్ పరిశోధనా స్థానం నుంచి వరాల అనే రకం కూడా ఉంది. అదేవిధంగా రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి రాజేంద్ర అంటే ఈ 3 రకాలు కూడా ఎవరైతే రైతాంగము జూలై చివర లేదా ఆగస్టు మొదటి వారంలో నారు పోసుకోవాలనుకుంటే ఈ అతి స్వల్పకాలిక రకాలు సాగు చేసుకొని మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు జూన్ 20 లోపు వేసుకుంటే మాత్రం దీర్ఘకాలిక రకాలు వేసుకోండి. దీని తర్వాత ముందు లేటుగా పోయకండి. మధ్యకాలిక రకాలైతే మీరు జూలై 10 వరకు నారు పోసుకోండి. స్వల్పకాలిక రకాలైతే అంటే ఏవైతే 120 రోజుల్లో పంట చేతికి వస్తుందో ఈ రకాలు మీరు జూలై చివరి వరకు కూడా పోసుకోండి. ఇక ఒక అతి స్వల్పకాలిక రకాలు మాత్రము మీరు ఆగస్టు మొదటి వారం వరకు కూడా పోసుకోవచ్చు. కాబట్టి కాల పరిమితిని బట్టి రైతులు రకాలు ఎంచుకొని వారి దిగుబడి పెంపొందించుకోవాల్సిందిగా ఆశిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు గల కోస్తా తీర ప్రాంతంలో ఆక్వా సాగు విస్తరించి ఉంది. ప్రస్తుత వర్షాకాలం జలచరాలకు కష్టకాలమనే చెప్పాలి. ముఖ్యంగా వెన్నామి రొయ్యల పెంపకం చేపట్టే చెరువుల్లో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణానికి చెరువు నీటిలోని గుణగణాలు మారిపోతాయి. నీటి ఉదజని సూచికలో వ్యత్యాసాలు ఏర్పడతాయి. అకస్మాత్తుగా కురిసే వర్షాలతో చెరువుల్లో ప్రాణవాయువు లోపం తలెత్తే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో వెన్నామి రొయ్యల పెంపకం చేపట్టే రైతులు మెలకువతో ఉండాలంటూ సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్.
మనకి ఎక్కువగా ఏంటంటే మన ప్రాంతాల్లో అంతా కూడా ఈ వెన్నమ ఎరువులను ఎక్కువగా పెంచుతున్నాం. అయితే ఇప్పుడు కానీ చూసినట్లయితే మరలా రెండో పంటకి సిద్ధం అవడం జరుగుతుంది. కొన్ని చెరువుల్లో కూడా ఆల్రెడీ కొంతమంది ఈ వెన్నమ ఎరువులు సీడ్ స్టాక్ చేయడం, దాన్ని కల్చర్ చేయడం కూడా జరుగుతుంది. అయితే మనకి ఈ వాతావరణం ఇప్పుడు అంతా కూడా ఎండాకాలం అంతా అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ వర్షాలు వస్తున్నాయి. ఈ వర్షాకాలంలో మనం కానీ చూసినట్లయితే ఈ రొయ్యల చెరువుల్లో ఏ విధమైన మార్పులు జరుగుతాయని చూసినట్లయితే ముఖ్యంగా ఈ రొయ్యల చెరువుల్లో ఏమవుతుందంటే కొంతమంది అంటే స్టాకింగ్ ఎక్కువ వేసి ఉండొచ్చు. ఎకరానికి 1,00,000 కంటే కూడా 2,00,000 వేసిన చెరువులు ఉంటాయి, అలాగే 1,00,000 వేసిన చెరువులు ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఈ వాతావరణం ఈ వర్షాకాలంలో తక్కువగా ఉంటుంది, 50,000 అలా కూడా వేసుకునే చెరువులు ఉంటాయి. అది ఏదైనా సరే మనకి ఏంటంటే ఈ నీటిని కానీ గమనించినట్లయితే మనకు ముఖ్యంగా రొయ్యల చెరువులు అనగానే తెలుసు, మనకు ప్రతి వారం రోజులకు కూడా ఒకసారి తీసుకెళ్లి శాంపిల్లో మనకు ఈ నీటి యొక్క గుణాలన్నీ పరిశీలించడం జరుగుతుంది. ఈ వర్షాకాలంలో చూసినట్లయితే ఆక్సిజన్ అనేది తగ్గడం జరుగుతుంది. తర్వాత ఈ pH అనేది కూడా తగ్గడం జరుగుతుంది. ఈ ఆక్సిజన్ అనేది 5 ppm కంటే ఎక్కువ ఉండాలి. అలాగే pH అనేది 7.5 నుంచి 8.5 మధ్య ఉండాలి. ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల కాల్షియం, మెగ్నీషియం, పొటాష్ అంటాం మినరల్ శాతం కూడా మనకి తగ్గడం కానీ వాటిలో తేడాలు ఉండడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా అగ్రికల్చర్ లైమ్ అనేది మనం ఒకటి కొట్టుకోవాలి. అది ఇంచుమించు ఎకరానికి 25 kg చొప్పున ప్రతి వారానికి ఒకసారి, ఇంకా అవసరం అనుకుంటే ఇప్పుడు 5 రోజులకు ఒకసారి కూడా మన అగ్రికల్చర్ లైన్ అనేది సేఫ్గా కొట్టుకోవచ్చు. మనం pHని కూడా గమనించి మన రొయ్యల చెరువు అనగానే ఏరేటర్లను పెడతాం. ఒక 300 kg రొయ్యలు ఉంటే ఒక హార్స్ పవర్ ఏరేటర్ అని చెప్పి పెట్టడం జరుగుతుంది. ఈ ఆక్సిజన్ సరిపోతుందా లేదా ముందుగా చూసుకోవాలి. రొయ్యలన్నీ కూడా గట్ల వారికి వచ్చి పైకి వచ్చి 2-3 చనిపోయి అనుకున్న తర్వాతే మనం చర్యలను తీసుకుంటాం. అలా కాకుండా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా రొయ్యల చెరువు ఉన్నప్పుడు రొయ్యల చెరువు దగ్గరే మన ఆక్సిజన్ పరిశీలించాలి. ఆక్సిజన్ ఏంటంటే ఉదయాన్నే 6 గంటలకు పరిశీలించినప్పుడు 5 ppm కంటే ఎక్కువ ఉండాలి. ఇది మాత్రం ప్రతి రైతు కూడా తన చెరువు దగ్గర చాలా ఈజీగా ఒక ఆక్సిజన్ కిట్ కొని కానీ లేదా ఆక్సిజన్ మీటర్ కొని కానీ మనం పరిశీలించుకోవచ్చు. ఎప్పుడైతే అది ఉదయం 4 ppm అంతకంటే తగ్గుతోంది అనగానే వెంటనే ఆ రోజు వాతావరణం అంతా గమనించి మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చూడాలి. ఈరోజు 5 ఉండి మళ్ళీ మరుసటి 4 ppm తగ్గిందంటే మనకి ఆ రోజు వాతావరణంలో తేడా కానీ నీటిలో తేడా ఉంది. ఎప్పుడైతే ఆ రోజు కూడా మేఘావృతం ఈ వర్షాలు పడే అవకాశం ఉన్నప్పుడు మనం వేసే ఏరేటర్ని ఇంకా కాలం పెంచడం, అంటే మనం రోజు ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు వేస్తున్నామా లేదా మధ్యాహ్నం నుంచి మార్నింగ్ వరకు వేస్తాం చూసుకుని ఈ వేసే ఎక్కువ హవర్స్ మనం ఏరేటర్లను తిప్పాలి. అయినా సరే ఇంకా మెయింటైన్ అవ్వట్లేదు ఆక్సిజన్ అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, ఇంకో ఏరేటర్ను మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనదే ఎకరానికి 4 ఉండాలి అనే పద్ధతి ఏం కాదు, మన చెరువును బట్టి తేడా కూడా ఉండొచ్చు. అందుకు మనం ఒక ఏరేటర్ ఎక్స్ట్రా పెట్టుకుని దాన్ని బట్టి మనం మేనేజ్మెంట్ చేయాలి. అప్పుడు మనం 5 ppm వచ్చేట్టు చూడాలి. కొన్ని చెరువుల్లో pH కానీ ఎక్కువ అయిపోతుంటాయి. వర్షాకాలంలో సాధారణంగా ఆ పరిస్థితి రాకపోవచ్చు, కాకపోతే pH కానీ ఎక్కువ అవుతుంటే మాత్రం నీటి మార్పిడి, ఆ మార్పిడి చేసినప్పుడు కూడా సెలనిటీ అంటే లవణ శాతం తగ్గకుండా చూడాలి. రొయ్యల చెరువులు ఏంటంటే మనం ఏ లవణ శాతంలో అయితే రొయ్యల పిల్లలు వేసామో అంటే 5 pptయా లేకపోతే 6 pptయా 10 ppt అనుకుంటే అదే ppt మనం పెంపకాలం అంతా యాజమాన్యం చేసేటట్టు చూసుకోవాలి. ఈ మేత యాజమాన్యం ఎలాగో మనం చెక్ ట్రైల్ పెట్టి చేయడం, ఆ చెక్ ట్రైల్ని బట్టి మేత యాజమాన్యం చేయడం. కొన్ని చెరువుల్లో ఎప్పుడైతే ఈ మేత తగ్గుతుంది అని తెలిసిందో, అటువంటి మేత తినడం తగ్గుతుంది తెలిసినప్పుడు దాంట్లో ఏంటంటే మనకు వాటర్లో ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టు చేస్తుంది. అప్పుడు మనం బాటమ్ అంతా పరిశీలించి మనం అడుగు భాగం కానీ ఏమైనా వాయువులు ఉన్నాయో చూసుకోవాలి. అటువంటిప్పుడు అమ్మోనియాని చెక్ చేసుకోవడం, H2Sని చెక్ చేసుకోవడం, ఈ విధంగా చేసిన తర్వాత అప్పుడు దాన్ని రెక్టిఫై చేసి అంటే ఒకటి వాటర్ ఎక్స్చేంజ్, లేదంటే దీంతోపాటు మనకి జిగిలైటు, అదేవిధంగా దాంట్లో మనం ఏదో ఒక యుక్కా సంబంధం మందు వాడడం, ఒక ఎకరానికి 10 kg, దాంతోపాటు ఒక 100 గ్రాముల దాకా కూడా యుక్కా పౌడర్ను వాడి దాని వరకు మనం అమ్మోనియా ఇటువంటి వాటిని తగ్గించుకోవడం. తర్వాత ఏంటంటే మన ఈ రొయ్యల చెరువుల్లో తప్పనిసరిగా మనం ప్రోబయోటిక్ అనేది వాటర్లోను సాయిల్కి సంబంధించిన ప్రోబయోటిక్ ఒకటి వాడాలి. ప్రతి 10 రోజులకు ఒకసారి ఇంచుమించు అంటే 1/2 kg నుంచి kg వరకు కూడా మన ఎకరానికి చాలా వరకు ప్రోడక్ట్స్ రావడం జరుగుతుంది. తర్వాత ఈ ప్రోబయోటిక్ వాడే ముందు ఏం చేయాలంటే మనకి ఈ రొయ్యల చెరువుల్లో ప్రీబయోటిక్ మీడియా, ఇదేంటంటే మనకి ఇంచుమించు ఒక 10 నుంచి 20 kg వరకు కూడా తౌడు కానీ లేదా వరిపిండి కానీ ఒక 200 లీటర్ల డ్రమ్ తీసుకుని అందులో బాగా కలిపేసి దాంతోపాటు ఒక 4 kg బెల్లం, ఇది ఎకరానికి. అందులో మనం ఈస్ట్ అనేది కొద్దిగా 100 గ్రాములు ఈస్ట్ కానీ వేసుకుని దీన్ని ఒక 4-5 రోజులు, వారం రోజులు, కనీసం 3 రోజులు మించి ప్రతిరోజు కూడా కలిపెడుతూ దాన్ని కానీ చేసిన తర్వాత ఆ వచ్చిన పై తేటనంతా కూడా మనం చెరువులో జల్లుకుంటుండాలి. ప్రోబయోటిక్ వేసినట్టు ఆ ముందు రోజు కొన్ని ప్రోబయోటిక్స్లో అయితే మనం ఇందులోనే కలిపేసి దాన్ని మళ్ళీ వృద్ధి చెంది కూడా వేయడం జరుగుతుంది. ఈ నీటి క్వాలిటీ మెయింటైన్ అవుతుంది, అలాగే నీటిలో ఉన్న గుణాలను మెయింటైన్ అయ్యి మేత యాజమాన్యం కూడా చక్కగా జరిగి చాలా వరకు మనకు రొయ్యలకి ఒత్తిడిని తగ్గుతుంది. ఎక్కువగా మనకి ఈ మధ్యకాలంలో వచ్చిందంటే ఈ వైట్ గట్ అని లేదా విబ్రేసిస్ అని ఎక్కువగా వస్తుంటాయి. అటువంటిప్పుడు ఏంటి 1-2 కానీ రొయ్యలు చనిపోతుంటే వెంటనే వాటిని ఏంటంటే మౌల్టింగ్ స్ట్రెస్ వల్ల చనిపోయా లేకపోతే ఏదైనా దానికి ఏమైనా వ్యాధి ఉన్నదని కానీ మనం పరీక్షించుకొని దాన్ని బట్టి మనం చర్యలు అనేది తీసుకోవాలి.
ఒకవేళ మనకి కానీ ఈహెచ్పి లాంటివి కానీ లేకపోతే గ్రోత్ లేక ఉండడం, అలాగే ఏదైనా వైరల్ డిసీజ్ కానీ వైట్ ఫ్లాగ్ ఇలా ఉన్నాయంటే మాత్రం దాన్ని ఇంకా మనం ఏ మందులు వాడి మనం దాన్ని సరిచేయలేం. అందుకేంటంటే అటువంటి టైంలో మనకు పట్టుబడి ఒకటే సరైనది. అటువంటి డెసిషన్స్ అనేవి ఇమీడియట్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా వరకు మనం నష్టపోకుండా ఉంటాం. దీంతోపాటు ఆక్సిజన్ యాజమాన్యం కానీ చేసినట్లయితే మనకి ఈ రొయ్యల చెరువులో వర్షాకాలంలో కూడా మనం ఏ విధమైన ఒత్తిడి లేకుండా మంచి పంటని తీసుకోవచ్చు. పప్పు ఉడకని ఇల్లు, కంది పండని చేను ఉండదంటే అతిశయోక్తి కాదు. అమ్మకానికి కాకపోయినా ఇంటి అవసరాలకైనా గట్ల వెంబడి కంది చెట్లను నాటుతుంటారు మన రైతులు. ఖరీఫ్లో ఏక పంటగానే కాకుండా పెసర, మినుము, సోయా చిక్కుడు, వేరుశనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కూడా కందిని సాగు చేస్తుంటారు. ఖరీఫ్ కందిని ప్రాంతాన్ని బట్టి జూన్ మొదటి పక్షం నుంచి జూలై ఆఖరి వరకు విత్తుకోవడానికి అనువైన సమయం. అధిక దిగుబడినిచ్చే వంగడాలు, మంచి యాజమాన్యంతో రైతులు కంది నుంచి ఎకరాకు సుమారు 15 క్వింటాళ్ల వరకు దిగుబడులు సాధిస్తున్నారు. కందిని ఖరీఫ్లో సాధారణంగా వర్షాధారంగానే సాగు చేస్తారు. అయితే అనిశ్చిత వర్షపాతం, పూత, కాత దశల్లో బెట్టకు గురి కావడం, మరూక మచ్చల పురుగు, కాయతొలుచు పురుగు, ఎండు తెగులు వంటి చీడపీడల వల్ల కందిలో దిగుబడులు తగ్గుతుంటాయి. వీటన్నింటినీ అధిగమిస్తూ మంచి యాజమాన్యపు మెలకువలతో కందిని సాగు చేసుకునే అవకాశం ఉంది. ఖరీఫ్ సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువల గురించి వివరాలందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ఈ తొలకరిలో ఈ కంది పంట అనేది ఎక్కువగా ఏదైతే తేలికపాటి నేలలు ఉన్నాయో అనంతపురం, కర్నూలు ఆ డిస్ట్రిక్ట్లోను, అలాగే ఈ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా అత్యధికంగా మన విస్తీర్ణంలో సాగు చేస్తున్నటువంటి పంట. తగు యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే దాంట్లో మంచి దిగుబడులు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. అందులో ఈ నేలల్లో తేలికపాటి నేలలు అంటే నీరు నిలబడిని, అలాగే ఈ డ్రైనేజ్ అంటే మురుగు అనేది బయటకు పోయే ఈ బరువైన నేలల్లో కూడా మనం ఈ కంది పంటను సాగు చేసుకోవచ్చు. అలాగే చౌడు నేలలు అనేవి ఈ కంది పంటను మనకి సాగు చేసుకోవడానికి అనువైనవి కావన్నమాట. నేల తయారీలో 2 నుంచి 3 దుక్కులు బాగా చేసుకొని చివరి దుక్కులో ఒక 4 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును మనం వేసి మనం నేలను అనేది తయారు చేసుకోవాలన్నమాట. అయితే రకాల విషయం కూడా రైతు సోదరులు కొద్దిగా జాగ్రత్త వహించాలండి. మనకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి చాలా రకాలు మనకు అందుబాటులో ఉన్న రైతు సోదరులకి. అందులో ఎల్ఆర్జీ 52 దీన్ని అమరావతి అని అంటారు. ఇది 155 నుంచి 160 రోజుల్లో పంట చేతికొచ్చేస్తూ 8 నుంచి 9 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకు అందిస్తూ మనకి గింజ లావుగా ఉండి అలాగే ఎండు తెగుల్ని కూడా తట్టుకొని పెరిగే రకం ఇది. అలాగే ఎల్ఆర్జీ 41 అనే రకం, ఇది 180 రోజుల్లో పంట చేతికొస్తుంది. 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని కూడా మనకి ఇచ్చి శనగపచ్చ పురుగుని కూడా తట్టుకొని పెరిగే రకం అన్నమాట. అలాగే కొత్తగా వచ్చినటువంటి రకాలైన ఎల్ఆర్జీ 105 దీన్ని కృష్ణ అని అంటాం. ఇది 170 రోజుల్లో పంట చేతికొస్తూ 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఇచ్చి ఎండు తెగుల్ని, వెర్రు తెగుల్ని కూడా మనం తట్టుకుంటుంది. అలాగే ఎల్ఆర్జీ 133 దీన్నే సౌభాగ్య అంటాం. ఇది 175 రోజుల్లో పంట చేతికొచ్చేస్తుంది. 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఒక ఎకరాకు అందిస్తుంది. ఎండు తెగుల్ని తట్టుకుంటుంది అనమాట. ఏదో ఒక మంచి రకాన్ని రైతు సోదరులు ఎంచుకున్నట్టయితే మనకి మంచి దిగుబడులు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. విత్తన మోతాదు మనం గమనించినట్టయితే 3 కేజీల విత్తనం అనేది ఒక ఎకరాకు సరిపోతుంది. విత్తన శుద్ధి మనం గమనించినట్టయితే ఇమిడాక్లోపిడ్ అనే మందుని 8 మిల్లీలీటర్లు ఒక కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకోవచ్చు. లేదా థయామిథాక్సమ్ అనే మందుని 10 మిల్లీలీటర్లు ఒక కేజీ విత్తనానికి పట్టించి కూడా మనం విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే ఆశించినంతగా దిగుబడులు అనేవి మనం సాధించవచ్చు అనమాట. విత్తే దూరం అనేది ఈ నల్లరేగడి నేలల్లో కనుక అయినట్టయితే వరుసకి 150 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కకి 20 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం విత్తుకోవచ్చు. ఎర్ర నేలల్లో 90 సెంటీమీటర్లు వరుసకి, అలాగే మొక్కకి 20 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం విత్తే దూరాన్ని పెట్టుకొని మనం విత్తుకున్నట్టయితే మంచి బ్రాంచింగ్ ప్యాటర్న్ వచ్చి కాయలు కూడా బాగా ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కలుపు యాజమాన్యం మనం గమనించినప్పుడు విత్తనం వేసిన వెంబటే పెండిమెథాలిన్ అనే మందుని 1 లీటరు
ఒక 200 లీటర్ నీటిలో కలిపి మనం ఎకరా మొత్తాన్ని సమానంగా తడిచేటట్టు పిచికారీ చేసుకున్నట్టయితే 20 నుంచి 25 రోజుల వరకు కూడా ఎటువంటి కలుపు లేకుండా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే వరుసల్లో మధ్యలో చాలా ఎక్కువ దూరం ఉండటం వలన అంతరకృషి అనేది 30 రోజులకు కానీ లేదా 60 రోజులకు కానీ అంతరకృషి చేసుకున్నట్టయితే ఈ కలుపు సమస్యను మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అలాగే ఎక్కువగా ఈ గడ్డి జాతి మొక్కలు అనేవి ఆశించినప్పుడు ఈ క్విజలోపాపితైల్ అనే మందుని లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ గడ్డి జాతి మొక్కల్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇమాజిత్ పైర్ అనే మందుని 300 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే గడ్డి జాతి మొక్కల్ని అలాగే వెడల్పాటి కలుపు మొక్కల్ని కూడా రెండింటిని కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. ఎరువుల విషయం మనం గమనించినప్పుడు ఎరువుల్లో అపరాల జాతికి చెందిన పంట కాబట్టి దీనికి ఎరువుల తాలూకా వాడకం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందులో ప్రధానంగా నత్రజని తాలూకా వినియోగం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే 18 కిలోల యూరియాని అలాగే 125 కిలోల ఎస్ఎస్పిని మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది. నీటి యాజమాన్యం అనే విషయంకి వచ్చినప్పుడు ఈ పడినటువంటి వర్షపాతాన్నే మనం సద్వినియోగం చేసుకుంటూ మనం కంది పంటని సాగు చేసుకోవచ్చు. అయితే పోత్ దశ అలాగే కాయ కట్టే దశ అలా గింజ ఏర్పాటు దశలు అనేవి తేమకి సున్నితంగా ఉంటాయి కాబట్టి ఆ దశల్లో మనం నీటిని ఇచ్చినట్టయితే మన కందిలో కాయ బాగా వచ్చి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సస్యరక్షణ చర్యల్లో ఈ శనగపచ్చ పురుగు అనేది కూడా పూత మరియు పిండి దశలో ఎక్కువగా పంటను ఆశించి నష్టపరుస్తుంది కాబట్టి ఈ కాయని రంధ్రాలు చేసేసి ఆ లోపల ఉన్నటువంటి గింజల్ని తినేయటం వలన ఎక్కువగా మనకి పంట అనేది కాయ అనేది కాయలాగే ఉంటూ లోపల గింజలు అనేవి లేకుండా పోవడం వలన తీవ్రమైనటువంటి నష్టం శనగపచ్చ పురుగు వల్ల జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం నివారించాలంటే మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అందుకు గాను వేసవి కాలంలోనే లోతుదుక్కులు చేయడం వలన ఏవైతే పురుగు తాలూకా అవశేషాలు కోసస్ దశలు ఉన్నాయో అవన్నీ కూడా ఉష్ణోగ్రతలకు బయటపడి చనిపోవడం వల్ల లేదనుకుంటే ఈ పక్షుల బారిన పడి చనిపోవడం కూడా జరుగుతుంది. వీటితో పాటుగానే పురుగు తాలూకా ఉధృతి మనం గమనించడానికి లింగాకర్షక బుట్టల్ని ఎకరాకి 4 నుంచి 6 వరకు కూడా మనం పెట్టుకోవడం, అలాగే 15 నుంచి 20 వరకు కూడా పక్షి స్థావరాలను కనుక పెట్టినట్టయితే పక్షులు వచ్చి మన పంట మీద వాలి ఎక్కడైతే ఈ శనగపచ్చ పురుగులు ఉంటాయో వాటిని తినేయడం కూడా జరుగుతుందన్నమాట. వీటి తాలూకు ఉధృతి పెరిగిపోయినప్పుడు క్వినాల్ఫాస్ అనే మందుని 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి మనం పిచికారీ చేసినా, అలాగే ఎస్పేట్ అనే మందుని 1.5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. అలాగే ఉధృతి బాగా పెరిగిపోయినప్పుడు స్పైనోసాడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినప్పుడు కూడా ఈ శనగపచ్చ పురుగుని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఈ మారుకా మచ్చల పురుగు ఏంటంటే ఏదైతే పంట అనేది పూత దశకు వస్తుందో ఆ పూత కాయ టైంలో మనకి ఇది లేత ఆకుల్ని పూతని కాయల్ని కూడా గూడు కట్టేసి లోపల ఉంటూ మన ఆ లోపల ఉన్నటువంటి పదార్థాన్ని అంతటిని కూడా గోగి తినడం వలన అలాగే పూతను కూడా తినేయడం వలన దీంతో పాటుగానే ఆ కాయ లోపల ఉన్నటువంటి గింజలను కూడా తినేస్తూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల కూడా చాలా ఎక్కువ నష్టం కలుగుతుంది. ఈ పురుగు పెట్టే గూళ్ళు మనం గమనిస్తూ ఉంటామో అప్పుడు ఇమీడియట్గానే దాన్ని మనం ఎస్పేట్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేయడం, లేదా స్పైనోసాడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ మారుకా మచ్చల పురుగుని కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అనమాట. అలాగే ఎండు తెగులు అనేది పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ ఎండు తెగులు ఆశించినప్పుడు ఏమవుతుందంటే మొక్క అంతా కానీ లేదనుకుంటే మొక్కలో కొన్ని కొమ్మలు కానీ ఏమవుతుందంటే క్రమేణా ఎండిపోయి ఆ మొక్క అంతా చనిపోవడం కూడా జరుగుతుందన్నమాట. ఈ ఎండు తెగుల్ని ఆశించినటువంటి మొక్కని మనం పీకి ఆ కింద కాండ భాగాన్ని మనం చీల్చి చూసినట్టయితే ఆ లోపల ఏమవుతుందంటే ఈ గోధుమ వర్ణపు చారలు అనేవి మనం గమనించవచ్చు అనమాట. సో ఇలా ఈ ఎండు తెగులు ఆశించి పంటను నష్టపరిచేటప్పుడు మనం విత్తనం వేసేటప్పుడే మనం ఈ ట్రైకోడెర్మా విరిడిని 2 కిలోలు, దాంతోపాటుగా ఈ పశువుల గత్తాన్ని 90 కిలోల వరకు కూడా, వేప పిండిని 10 కిలోల పాటు కలిపి నీళ్ళలో ఉంచి నీటిని మనం జల్లుతూ ఉంటే ఏమవుతుందంటే ఆ శిలీంధ్రం మొలకెత్తుంది. ఆ మొలకెత్తినటువంటి శిలీంధ్రాన్ని విత్తనం వేసేటప్పుడే పొలమంతా జల్లుకొని మనము విత్తనం వేసుకున్నట్టయితే ఈ ఎండు తెగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అనమాట. అలాగే వెర్రి తెగులు విషయానికి వచ్చినట్టయితే ఇది ఒక వైరస్ తెగులు అనమాట. ఈ తెగులు సోకిన మొక్కలు అనేవి లేత ఆకుపచ్చ రంగులో ఆకుల్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే ఈ ఆకులు అనేవి చాలా చిన్న పరిమాణంలో ఉండి చాలా గుంపులుగా మొక్కల మీద మనం గమనించవచ్చు. సో దీన్ని మనం నివారించడానికి మనకి 4 మిల్లీలీటర్ల కెరాటిన్ కానీ లేదా 3 గ్రాముల నీటిలో కరిగే గంధకాన్ని కానీ మనం పిచికారీ చేసినట్టయితే ముందుగా అంటే నల్లి నివారణకు మనం పిచికారీ చేసినట్టయితే ఈ నల్లి మనకి పంట మీద ఆశించడం తగ్గుతుంది. కాబట్టి దీనివల్ల వెర్రి తెగులు అనేది మనకి రాకుండా ఆపొచ్చు అనమాట. కాబట్టి రైతు సోదరులు తగు చర్యలు చేపట్టినట్టయితే కందిలో కూడా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com,
youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.